హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. మీరు అనుకుంటారేమో చికెన్ కర్రీ ఎవరికి రాదు, అందరం చేసుకుంటాం అనుకుంటారు. కానీ ఎవరి స్టైల్ వాళ్ళది కదండి. ఈరోజు మా స్టైల్లో నేను ఎలా కర్రీ ప్రిపేర్ చేస్తానో చూడండి, అందరికీ నచ్చుతుందండి. దీనికోసం ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత అండి 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కట్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టాలండి. దీనిలో ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే అండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో వేయాలండి. ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా కొంచెంసేపు ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయే వరకు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతున్నప్పుడే కొన్ని కొత్తిమీర కాడలు వేసుకోవాలండి. దీంతోపాటే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలండి. వీటిని బాగా కలపాలండి. ఇలాగా కొంచెంసేపు ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు తీసుకున్నానండి, అవి ఇందులో వేసేస్తాను. దీన్ని ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ని అందులో వేయాలండి. దీన్ని బాగా ఇట్లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్లోకి పసుపు వేసుకోవాలండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కావాల్సినంత కారం కూడా వేసుకోవాలండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కారం. నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో 4 స్పూన్లు వేసానండి. ఇలా కారం వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత అండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత అండి ఇట్లా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండింటిని వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత అండి దీన్ని ఒక 15 to 20 minutes ఉడకనివ్వాలండి. కుక్కర్ అయితే 2 విజిల్స్లో ఉడికిపోతుందండి, కానీ నేను కుక్కర్ పెట్టలేదండి, కాబట్టి దీన్ని ఒక 15 minutes అట్లా ఉడకనివ్వాలండి. దీనిలో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. అలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ముక్కలు కాస్త మెత్తగా అయ్యే వరకు వాటిని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అండి ఇలా మూత తీసి చూసుకోవాలండి, కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడిగంటిపోతుందండి. ఇప్పుడు మనకి ఇలా కావాలనుకుంటే ఇలానే ఉడికించవచ్చండి, లేకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి.
ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత అండి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇది కొంచెం సేపు ఉడికిద్దామండి. చూడండి ఇప్పుడు కర్రీ మీద ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయండి. ఇక్కడ చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయినట్లేనండి. మీకు కూడా నచ్చినట్లయితే దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బాయ్ అండి.